మీరు మా యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు సర్దిద్దుకునే ప్రయత్నమే ఈ రీడ్ అనే ప్రోగ్రామ్. 7th 8th క్లాస్ చదివే పిల్లలు, 6th క్లాస్ చదివే పిల్లలు కూడా వాళ్ళ మాతృభాషలో కూడా చదవడం వాళ్ళకి రాదు చాలామందికి. ఈ రీజన్స్ ఏందో అనేది మీకు తెలుసు, నాకు తెలియదు. రీజన్స్ ఏమున్నాయో మీరు ఒక్కసారి చూసుకుంటే నాకు తెలిసి చదవడం అనేది అలవాటు లేకపోవడమే మేజర్ కారణం. చదవడానికి ఎప్పుడు ఎఫర్ట్ పెట్టు. సిలబస్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. మన ఐడియా ఏముంటుంది, సిలబస్ కంప్లీట్ చేయాలని చేసిన తర్వాత లాస్ట్ 2-3 monthsలో ఏవేవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో లేదంటే వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తామో వాటిని రివైజ్ చేస్తాం. సో మనకి ఫస్ట్ ఫేజ్ ఏదైతే మనం అన్ని సిలబస్ కంప్లీట్ చేస్తామో అది ఇప్పుడు మనకు లేదు టైం. ఓన్లీ వీ హ్యావ్ టైం ఫర్ ఇంపార్టెంట్ సెషన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇదంతా మీరు టీచర్సే సంవత్సరాల నుంచి దీన్ని అంతా చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ మీరు ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ప్రతి సంవత్సరం పేపర్ ప్యాటర్న్ మారచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్ మారచ్చు. సో ఒకసారి లాస్ట్ 3-4 years క్వశ్చన్ పేపర్స్ మీరు చూసుకోండి. మీ పిల్లలకు ఫస్ట్ ఇవ్వాల్సింది నన్ను అడిగితే లాస్ట్ 5 years పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక కాపీ తీసి వాళ్ళకి చేతికి ఇవ్వండి. దట్ విల్ హెల్ప్ దెమ్ అ లాట్. లాస్ట్ 5 సంవత్సరాల పేపర్స్ వాళ్ళకి తీసి ఇవ్వండి. మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, మీ వాటిల నుంచి మీ ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫోటో కాపీస్ తీసేయండి. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అని అంటే మీ ఎంఈఓలకి డిఓలకి చెప్పండి. విల్ ట్రై టు అడ్జస్ట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం ద్వారా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అక్షయ పాత్ర అని మహబూబ్ నగర్లో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మన దగ్గర కూడా కొన్ని స్కూల్స్లో ఎక్కడెక్కడైతే ప్రొవైడ్ చేయలేకపోతున్నామో వాటన్నిటిని కూడా ఏ మెథడ్లో చేస్తాము అనేది ఒకసారి మీ ఎంఈఓస్ డిఓ గారు కూర్చొని వాళ్ళ కన్సల్టేషన్లో మనం ఫైనల్ చేస్తాం. ఏదైనా మండలము ఒకవేళ కంప్లీట్గా ఇవ్వగలిగితే బెటర్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ దట్స్ నాట్ పాసిబుల్, కొంతమంది వాళ్ళ లైవ్లీహుడ్ దాని మీద డిపెండ్ అయింది అని అంటే కొన్ని స్కూల్స్ని ఎగ్జామ్ చేసేసి మిగిలిన స్కూల్స్ని అక్షయ పాత్రలో పెట్టుకున్నా కూడా ఏదైనా ఒక రూట్ ఐడెంటిఫై చేస్తే ఆ రూట్ మొత్తం కూడా కవర్ చేసేటట్టు చూద్దాం. వాళ్ళ వెహికల్ వస్తుంది 4-wheeler, సో ఏదైనా రూట్ పట్టుకున్నారు అని అంటే రూట్లో వచ్చేయని కవర్ చేసుకొని వెళ్ళేటట్టు అట్లా ఏమైనా వీల్ ప్లాన్. ఎంఈఓస్ కన్సర్న్ ఎంఈఓస్ దీంట్లో లీడ్ రోల్ తీసుకోవాలి. రూట్ ఎట్లా ఉంటుంది, ఏ రూట్లో ఏ స్కూల్స్ వస్తాయి, ఇవన్నీ చిన్న స్పేస్ని మనం ఐడెంటిఫై చేసుకొని న్యూట్రీ గార్డెన్స్ పెట్టడం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఎక్కువ ఎఫర్ట్ కూడా ఏం పట్టదు, మీ పిల్లలు మీ చేతిలోనే ఉంటారు. ఏవో కొన్ని ఏమంటారు పీఈపీ క్లాస్ అంటారా, ఏదో క్లాసెస్ పెడుతుంటారు కదా బయట. ఆ క్లాసెస్లో పార్ట్గా ఊరికే జస్ట్ వచ్చేదానికి కలుపు తీసేసి నీళ్లు పోయమన్నా బ్రహ్మాండంగా వస్తాయి. వాటిని ఫ్రెష్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అనేమియా అని నిన్న నేను ఐ హ్యాడ్ మెటర్నల్ డెత్ రివ్యూ. అంటే ఏంటి అంటే మాత వల్ల చనిపోయినారు వాళ్ళంతా. ఈజీగా మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు, బట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ మనం చెయ్యం. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అది తింటే కొంచెం స్టమక్ బ్లోటింగ్ వస్తుంది. ఆ స్టమక్ బ్లోటింగ్ వస్తుందని తినం. ఆ స్టమక్ బ్లోటింగ్ ఎన్ని రోజులు వస్తుంది ఏమిటి అంటే, మీరు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ చాలా పాత విద్యాలయాలు ఉంటాయి. ప్రతిదానికి కూడా పూర్వ విద్యార్థులు చాలామంది ఉండుంటారు. అలంనై ఉంటుంది ఖచ్చితంగా. వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు వెదర్ కూడా మంచిగా ఉంటుంది, ఎక్కువ ఎండ కూడా ఉండదు కాబట్టి ఫస్ట్ ప్రిపేర్ చేయండి అంటే దాని తర్వాత 100 మన టాపర్స్ని వాళ్ళు ప్రిపేర్ చేయవచ్చు. ఇది కాకుండా మీ వీక్లీ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం పకడ్బందీగా చేయండి. మీ వీక్లీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా మోస్ట్లీ ఐ విల్ ఆల్సో మానిటర్. ఎవ్రీ వీక్ మీరు ఏమేమైతే డేటా చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాను కదా అని మీరు డేటా మ్యానిపులేట్ చేయరు. దట్స్ వాట్ నార్మల్లీ వి డూ. కానీ చేయకండి. దాన్ని మ్యానిపులేట్ చేయడం వల్ల తప్పు ఎన్ని రోజులు కప్పుపుచ్చుకుంటాం. 2 నెలలు ఎట్లా అప్పుడు దానికంటే ఏదైనా తప్పు జరుగుతుంది అని అంటే మీరు రిప్లై చేస్తే
సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన జిల్లా సివియర్లీ అంటే మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఉండే ప్రివెలెన్స్ ఉండే జిల్లాలలో డోంట్ డూ దట్. అట్లీస్ట్ ఇప్పుడు చేయకండి. మీకు కావాలంటే స్పాట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దీస్ డేంజర్స్ స్టిక్ ఆన్ దెమ్. మనం పెట్టే ఎగ్జామ్లలో 20 మార్కులు వచ్చినాయి అని అంటే మెయిన్ ఎగ్జామ్లో 30 వచ్చేటట్టు ఉండాలి. అండ్ డెఫినెట్లీ ప్రతి స్కూల్లో కూడా మీరు సీనియర్ మోస్ట్ టీచర్స్ ప్రిన్సిపల్స్గా ఉంటారు, యాక్టింగ్ ప్రిన్సిపల్స్గా ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ సెషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎస్పెషల్లీ ది పీపుల్ whom you feel they are vulnerable. At one particular Saturday or Sunday or something, అలమ్నై మీటింగ్ లాంటిది ఏదైనా ఉంటే ఒకటి కండక్ట్ చేసుకుంటే దాంట్లో యాక్టివ్ మెంబర్స్ ఎవరు అనేది మీకు తెలుస్తుంది. యూ జస్ట్ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ డొనేషన్స్, ఈ మన ఊరు మనబడికి సంబంధించి వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. దానికి సపరేట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇక రేపు ప్రతిదీ వాట్సాప్ గ్రూప్ ఉంది, అలమ్నై మెంబర్స్ది కూడా ఇయర్ వైజ్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఐఎమ్ షూర్ అకౌంట్ డీటెయిల్స్, క్యూఆర్ డీటెయిల్స్ జస్ట్ ఎగ్జామ్స్కి ముందు, ఎగ్జామ్స్ తర్వాత మీరు వాళ్ళకి దొరకలేదు, కానీ ఎగ్జామ్స్కి ముందు కొంచెం కౌన్సిలింగ్, కొంచెం జస్ట్ సార్ట్ ఆఫ్ మీ కంఫర్ట్ ఇచ్చినారు అని అంటే ఏం కాదు, ఇట్లాంటి కంఫర్ట్ ఇచ్చినారు అని అంటే ఎట్లా వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి అనేది నాకు తెలియదు, మీకు ఎక్కువ తెలుస్తుంది. జస్ట్ తప్పదు మాట్లాడి వాళ్ళు ఓపెన్ అప్ అయినారంటే వాళ్ళ స్పెషల్ క్లాసెస్ మీరు అందరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే నార్మల్గా ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి అదొక డిఫరెంట్, అంటే నార్మల్ రొటీన్ అప్రోచ్ కాకుండా ఇప్పుడు మనకు ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి వాళ్ళని తీసేసి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు చర్యలు ఉంటాయి. వీక్లీ టెస్ట్ శబ్దాలు వస్తున్నాయి కాబట్టి వీక్లీ టెస్ట్ 21st నుంచి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు పంపించేసేయండి. తహసీల్దారులందరినీ ఆథరైజ్ 2-3 డేస్లోనూ 1 వీక్లోనూ అమౌంట్ డిస్బర్స్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంతకుముందు పే చేసేవాళ్ళు ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవచ్చు ఈ సంవత్సరం. దట్ ఈస్ వన్ థింగ్. The other thing, whether it is scholarship, whether it's an allowance, whether it is కానీ ఏదైనా కూడా బికాస్ ఆఫ్ కోవిడ్ లాస్ట్ 1 ఇయర్లో మనం టైమ్లీ చేయలేకపోయినా 7 months లాస్ అయినాం, అంటే 6 to 7 months లాస్ అయినాం. కాబట్టి ఇప్పుడు ఈ క్వార్టర్లో, ఫైనాన్షియల్ క్వార్టర్లో మనం పోస్ట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్రీ మెట్రిక్ ఓన్లీ అప్లికేబుల్ టు యూ. సిమిలర్లీ ఫిజికలీ డిజేబుల్డ్ చిల్డ్రన్ కోసం అని మన ఐఈఆర్ సెంటర్స్ ఉన్నాయి, ఐఈఆర్పిస్ ఉన్నారు. వాళ్ళకి ఒకసారి వాళ్ళ మీ స్కూల్ పిల్లలు అయ్యి ఉండి వాళ్ళ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయితే ఏ రీజన్తో అయినారు ఏంటి అనేది ఒకసారి జస్ట్ కనుక్కొని డిఓ గారికి ఒకసారి మీ ఎంఈఓకి మీరు ఇండికేట్ చేసినట్టయితే దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేస్తాము అనేది ట్రై టు డూ. వాళ్ళ కౌన్సిలింగ్గా లోకల్గా సర్పంచ్తో కానీ లేదంటే లోకల్ వార్డ్ మెంబర్స్ని కానీ వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడం ఈ రకంగా చేద్దామని చూస్తాం. బట్ ఈ సర్వే ఏదైతే ఉందో మీకు సర్వే మీ అటెండెన్స్ షీట్ అవన్నీ చెక్ చేస్తే తెలుస్తుంది. యూ జస్ట్ కలెక్ట్ ది డేటా. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అని డిఫైన్ చేయడానికి ఎన్నో కంటిన్యూస్ డేస్ అబ్సెంట్ ఉండాలి కదా, అట్లా అయిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ డేటా మొత్తాన్ని మీ ఎంఈఓకి ఇవ్వండి. వీల్ కలెక్ట్ ఫ్రమ్ డిఓ ఆఫీస్ ది సేమ్ డేటా. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా కార్పొరేట్ విద్యా స్థాయిలలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే అవుతుంది. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఎట్లా ఉంటే యూస్ఫుల్ ఉంటుంది అనేది మీకే తెలుసు, మాకు తెలియదు. అందుకే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఎస్ఎంసీస్కి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. బట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ నోటోరియస్ ఫర్ ట్రబులింగ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్. సో
మీరు ట్రబుల్ చేయండి, కానీ రైట్ రీజన్స్కి ట్రబుల్ చేయండి. వాడు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయకపోతే మనకి ట్రబుల్ చేయండి. బట్ ఫర్ రాంగ్ రీజన్స్ మీరు అట్లా చేస్తే ఇంకోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా వస్తే మీకు ఇచ్చేదానికి వెల్కమ్ ఆడతారు. సో ఎస్ఎంసీస్ను అందరు కూడా ఒకసారి మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ లాంచ్ చేసేదానికి ముందు ఒకసారి ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్స్ మీరు చేసుకోండి. మీరు ఏమేమి వర్క్స్ మనం చేయించుకోవాలి అని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఒకరోజు 1 గంట కూర్చున్నారు అని అంటే మీరు ఐడెంటిఫై చేస్తారు, పలానా రూమ్లో కిటికీ లేదు, పలానా రూమ్లో తలుపు లేదు, దీనికి ట్యాప్లో ఇది లేదు, మన బాత్రూంలో రన్నింగ్ వాటర్ లేదు, ఇట్లాంటివి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు ఐడెంటిఫై చేసి మీరు ఇస్తే, మీరు ఐడెంటిఫై చేసి ఇచ్చినారు అని అంటే నెక్స్ట్ టైం ఆ వర్క్ కంప్లీట్ అయిందో లేదో మీరు థింక్ చేసుకోవచ్చు. సో ఎస్ఎంసీ కూర్చొని దాన్ని రాటిఫై చేస్తుంది. సో ఎస్ఎంసీస్ షుడ్ బి యాక్టివ్లీ డూయింగ్ ఇట్. ఒకసారి ఒక మీటింగ్ ఈ వీక్లో కండక్ట్ చేసుకోండి. మీన్వైల్ ఇంజనీరింగ్ ఏజెన్సీస్ మొత్తం వాళ్ళు కూడా ఎస్టిమేట్స్ వేసుకొని వస్తారు విన్ కన్సల్టేషన్ ఆఫ్ ఎస్ఎంసీస్. దాని తర్వాత మీరు వాళ్ళు వేసిన ఎస్టిమేట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు వేసిన దాంట్లో మీరు ఏమైనా వచ్చాయంటే వాటికి ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ డేటా మొత్తం నా దగ్గర ఉంది. జెడ్పిహెచ్ఎస్ జిఎం జిఎం మాన్య నిర్మాణ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన పిడి శ్రీ రామనాయక్ గారికి, నోడల్ ఆఫీసర్ గారికి, డిపిఆర్ఓ గారికి, వేదిక మన ఏసీటీ, అదేవిధంగా లీడ్, అదేవిధంగా కేజీబీ స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా మోడల్ స్కూల్స్ అందరూ ప్రిన్సిపల్స్ అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఆన్ యావరేజ్ 50-60% ఉంటే మన జిల్లాలో అంతకంటే 10% ఎక్కువే ఉంది. ఎనీమియాకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ నాట్ టేకింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్. ఫ్రెష్ వెజిటబుల్స్ ఈ రోజులలో ఫర్ వేరియస్ రీజన్స్, అంటే మేబీ బికాజ్ ప్యాడీ పెట్టడము ఇట్లాంటివి పెట్టడము ప్రివెలెన్స్ ఎక్కువ అయిపోయినందుకు మరి ఏదో రీజన్ తెలియదు, కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ ఊర్లో ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ డిఈఓ అండ్ ఎంఈఓ సో దట్ వెన్ ఎవర్ వీ గో ఫర్ అనదర్ నెక్స్ట్ డిపిసి వీల్ ఎన్ష్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టంబ్లర్ ఉంది, గ్లాస్ ఉంది, స్టీల్ గ్లాస్ కొన్నారు, సన్నగా ఉంది, ఇరిగిపోతుంది అనుకోండి, అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పేసేయండి. వాటన్నిటిని నెక్స్ట్ టైం వెన్ వి కమ్ వీల్ మేక్ అ గ్రూప్ ఆఫ్ ప్రిన్సిపల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వార్డెన్స్ కానీ వాళ్ళు వచ్చి చూసుకొని గ్లాస్ మంచుకున్నాను. ఇంట్లో ఇప్పుడు మనం ఏదైనా వస్తువు చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా పోయి చూసుకొని బాగున్నది అనుకుంటే నేను తీసుకుంటాం. అట్లాంటిది పిల్లలకి మనం నమ్ముకొని ఉండే ఇంతమంది పిల్లలకి అట్లా డైరెక్ట్గా ఏది చీప్గా వస్తే అది తీసుకోవడం కరెక్ట్ కాదు. డిపిసిలో క్వాలిటీ చూసి వాట్ ఎవర్ బెస్ట్ ప్రైస్ దట్ ఈస్ కమింగ్ ఎట్ దాన్ని బట్టి తీసుకుందాం. అది ఒకసారి ఈ మన ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఎక్కడైతే చేస్తున్నామో అది ఒకసారి మీ డిఓ గారి దృష్టికి తీసుకురండి. మాల్నరిష్డ్ చిల్డ్రన్, అండర్ వెయిట్ చిల్డ్రన్, ఏమంటారు తెలుగు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ ఉన్న జిల్లా. ఆ నంబర్స్ని మనం ఎప్పుడు దాచిపెట్టలేదు. లాస్ట్ అంటే నేను ఎప్పుడు సెప్టెంబర్లో జాయిన్ అవుతున్నాను. సెప్టెంబర్లో జాయిన్ అయినప్పుడు డేటా తీసుకున్నాము. సుమారు 4220 మంది పిల్లలు ఉండేది. ఇది సివియర్ కేటగిరీ కింద. మిగిలిన ఆల్మోస్ట్ ఒక 7,000-8,000 దాకా అండర్ వెయిట్ అట్లాంటి కేసెస్ ఉండేది. అవన్నిటిని కూడా ఫస్ట్ ఎక్కడైతే తప్పు ఉందో వాటిని ఐడెంటిఫై చేసినాము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3-4 months ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు జనవరిలో మన శామ్ కేటగిరీ సివియర్లీ అక్యూట్లీ మాల్నరిష్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో 98% రిడ్యూస్ అయింది. మోడరేట్లీ అక్యూట్లీ మాల్నరిష్డ్ చిల్డ్రన్ 95% రిడ్యూస్ అయింది. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అని అంటే తప్పు కప్పిపుచ్చుకోకుండా తప్పు ఎక్కడ జరుగుతుందో మనం ఇండికేట్ చేస్తే పోతుంది. ఓన్లీ 2-3 months ఎఫర్ట్ పోతుంది. సివియర్గా మాల్నరిష్డ్ చిల్డ్రన్ వల్ల మనం తగ్గించుకోగలిగినాం. జస్ట్ పిల్లలు 4 రోజులు సరిగ్గా చెప్తే వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. సో కొంచెం